హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం చెప్పిన వైష్ణవిని షూట్ చేయబోయిన ధర వైష్ణవిని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరలక్ష్మి నిజం తెలుసుకున్న విష్ణు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో ధర అయితే పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంది. పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి ఇక ధర అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మతో, మొత్తానికి నేను అనుకున్నది సాధిస్తున్నాను మమ్మీ, ఈ పెళ్ళిని ఇంకా ఏ శక్తి కూడా ఆపలేదు, చివరికి ఆ వరలక్ష్మి వచ్చినా సరే ఈ పెళ్ళిని మాత్రం ఆపలేదు అని ధర అయితే అంటూ ఉంటుంది. నా కడుపులో విష్ణు బిడ్డ ఉన్నంతసేపు ఏమీ కూడా జరగదు అని అంటూ ఉంటే అప్పుడే నాకు తెలుసు నువ్వు విష్ణుని పెళ్లి చేసుకోవడానికి ఎంతలా కష్టపడ్డావో ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ కూడా తెలుసు కదా. వరలక్ష్మిని వేదవతికి చెప్పుడు మాటలు చెప్పి వరలక్ష్మి విష్ణుని దూరం చేశావు, వరలక్ష్మి బిడ్డని తనకి దూరం చేశావు, నువ్వు ఎన్ని కుట్రలు చేశావో ఈ పెళ్లి జరగడానికని మాట్లాడుతూ ఉంటుంది. ధర వాళ్ళ అమ్మ అయితే ఇదంతా కూడా వైష్ణవి వీడియో తీసేస్తుంది. ఇక వీడియో తీసేసి సరిగ్గా తాళి కట్టే ముందు నేను ఇది బేబీకి చూపిస్తాను, అప్పుడు బేబీ ధర అంటే నిజస్వరూపం తెలుసుకుంటాడు అని అనుకుని ఇక వైష్ణవి అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అమ్మ కూడా వచ్చేస్తుంది అని వైష్ణవి వరలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు విష్ణు అలాగే ధర ఇద్దరూ కూడా. అప్పుడే వరలక్ష్మి వచ్చి, ధర ఆయన్ని బెదిరించి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని, అందుకు ఆయన పెళ్లికి అంగీకరించలేదని నాకే స్వయంగా ఫోన్ చేసి నన్ను రక్షించమని అడిగారు, అందుకే వచ్చాను. ఆయనకి ఇష్టం లేకుండా ఆయన్ని బెదిరించి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే. ఇక ఆ మాట విని ధర అయితే, నేను ఆయన్ని బెదిరించడం ఏంటి, ఆయన మనస్ఫూర్తిగానే నా మెడలో తాళి కడుతున్నారు అని ధర అయితే అంటూ ఉంటుంది. ఇంతలో విష్ణు అయితే, నేను నీకు ఫోన్ చేశానా, ఎప్పుడు ఫోన్ చేశాను అని అడుగుతూ ఉంటాడు. విష్ణు అయితే, మీ ఫోన్లో నుంచే నాకు ఫోన్ చేశారు, ధరతో నాకు పెళ్లి ఇష్టం లేదని, ఒకవేళ ఈ పెళ్లి జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని కూడా మీరు అన్నారు అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే అప్పుడే విష్ణుతో, వేదవతి ఏంటి విష్ణు ఇదంతా, నువ్వు ఫోన్ చేసి చెప్పావని అది అంత ఖచ్చితంగా చెప్తుంది కదా అని అంటూ ఉంటుంది. వేదవతి, నువ్వు చేసే ప్రతి పనికి అది ఇలా ప్రతిసారి వచ్చి ఇంట్లో గొడవ చేయడం నాకు ఇష్టం లేదు. శుభమా అంటూ పెళ్లి జరుగుతూ ఉంటే నీ గొడవేంటి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక ధర అయితే, ప్రతిసారి ఏదో వంక పెట్టుకొని వచ్చి ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నావేమో, ఈ పెళ్ళి అస్సలు కూడా ఆగదు, ఎందుకంటే నా కడుపులో విష్ణు కొడుకు ఉన్నాడు అని అంటూ ధర అయితే నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉండగానే అప్పుడే ఇక విష్ణు అయితే, ధర ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంటూ ఉంటే, ఆ వరలక్ష్మి పెళ్ళి ఆపకుండా ఉండాలంటే ఈ నిజం వరలక్ష్మికి తెలియాల్సిందే అని అంటూ ధర అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక వైష్ణవి వచ్చి, నువ్వు చెప్పింది తప్ప అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మా బేబీ కాదో బాబాయ్ అని అంటూ గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది వైష్ణవి అయితే. ఇక వైష్ణవిని చూసిన వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ, వెన్నెల నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. వెన్నెల ఎవరు, తన పేరు వైష్ణవి, తను నా కూతురు అని విష్ణు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధర అయితే, ఏ వైష్ణవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, వేలుడంత లేవు, నువ్వేంటి నాకు చెప్పేది అని అంటూ ఉంటుంది. ధర అయితే అప్పుడే విష్ణుకి వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో వేదవతికి మాయమాటలు చెప్పి వరలక్ష్మిని విష్ణుకి దూరం చేశావని ధర తల్లి చెప్పిన మాటలు, అలాగే తరువాత రాజశేఖర్ చిన్న ఇద్దరు మాట్లాడుకునే మాటలు ఉంటాయి. అప్పుడే ఇక చిన్న దగ్గరికి వెళ్ళి ధర అయితే కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది, నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వా, నిజం చెప్పు, ఆ రోజు రాత్రి హోటల్ రూమ్లో ఉంది నువ్వా అని అంటూ ఉంటే, అవును ధర, ఆ రోజు హోటల్ రూమ్లో ఉన్నది నేనే అంటూ చిన్న అయితే ఒప్పుకుంటాడు. అప్పుడే విష్ణు అయితే, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, అసలు నాకు తెలియకుండా తప్పు ఎక్కడ జరిగిందా అని ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు గదిలో ఉంది చిన్న, అంటే లెక్క ప్రకారం నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి చిన్నానే, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది చిన్నాని అని అంటూ ఉంటాడు విష్ణు అయితే. అప్పుడే ధర అయితే రాజశేఖర్తో అంటూ ఉంటుంది, ఇంటికైనా మీరు ఆఖరి నిమిషంలో నీ మెడలో విష్ణు కాకుండా మరొకరు తాళి కడితే
నీ రియాక్షన్ ఏంటి అని నన్ను అడిగారో అని అంటూ ధర అయితే రాజశేఖర్ని నిలదీస్తూ ఉంటుంది. మీకు ఆ రోజే చెప్పాను కదా అంకుల్, నన్ను పెళ్లి చేసుకున్న వాణ్ణి షూట్ చేసి చంపేస్తాను, కానీ అంతకన్నా ముందు ఈ పెళ్లిని ఆపేసి విష్ణు మనసులో నా స్థానాన్ని లేకుండా చేసిన వైష్ణవిని వదిలిపెట్టను అని ధర అయితే వైష్ణవిని షూట్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే ఇక వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కూడా బేబీ అంటూ విష్ణు వెన్నెల అంటూ వరలక్ష్మి ఇద్దరూ కూడా దగ్గరికి వస్తారు. కానీ ధర ఎవరితో షూట్ చేయంగానే వరలక్ష్మి వైష్ణవికి అడ్డుగా నిలబడుతుంది. బుల్లెట్ కాస్త వరలక్ష్మి గుండెల్లోకి దిగుతుంది. దాంతో వరలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అమ్మ అమ్మ అంటూ ఇక వైష్ణవి అయితే వరలక్ష్మిని అమ్మ అని పిలుస్తుంది. దాంతో విష్ణు ఆశ్చర్యపోతూ ఉంటాడు. తర్వాత వరలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. విష్ణు అయితే తీసుకువెళ్ళిన తర్వాత అక్కడికి వెన్నెల కూడా వస్తుంది. హాస్పిటల్లో వరలక్ష్మిని చూసి వెన్నెల అయితే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక విష్ణు వెన్నెలను వైష్ణవిని ఇద్దరిని కూడా చూస్తాడు. చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మీ ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి అని అంటూ ఉంటే, మేమిద్దరం మీ పిల్లలమే నాన్న, ఏ తల్లిదండ్రులైనా మేము మీ అమ్మ నాన్నమని చెప్పుకుంటారు, కానీ మేము మా అమ్మ నాన్నకి మేమే మీ పిల్లలమని చెప్పుకునే దుస్థితి మాకు వచ్చింది అని అంటూ ఉంటుంది వైష్ణవి అయితే. ఇక వైష్ణవి అన్న మాటకి అప్పుడే ఇక విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వరలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. వరలక్ష్మి స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన వరలక్ష్మితో, మనకి ఆ రోజు కవల పిల్లలు పుట్టారు, నీకు పుట్టిన పాపని నేను తీసుకొచ్చేసి నేను పెంచుకొని అనాథ అని నీతో అబద్ధం చెప్పాను, నీ దగ్గర ఉన్న వెన్నెలు కూడా మన బిడ్డే అని అంటూ ఇక విష్ణు అయితే వరలక్ష్మితో చెప్తూ ఉంటాడు. దీనంతటికి కారణం ధరాని, ధర వల్ల ఇదంతా జరిగింది అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా పోలీసులు అయితే విష్ణుని అరెస్ట్ చేయడానికి వస్తారు. ధరాని మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ధర అయితే కేసు పెడుతుంది. అప్పుడే విష్ణు అంటూ ఉంటాడు, తనని మోసం చేసింది నేను కాదు, నా తమ్ముడు చిన్న వల్లే తను ప్రెగ్నెంట్ అయ్యింది అంటూ చెప్తూ ఉంటాడు విష్ణు అయితే. అప్పుడే ధర, ఇదంతా అబద్ధం, కేవలం చిన్నతో వీళ్ళు కావాలని నాటకం ఆడిస్తున్నారు అని ధర అంటూ ఉంటే, అప్పుడే ఇక విష్ణు అయితే ఆ రోజు హోటల్ రూమ్లో నేను బయటికి వచ్చేసిన తర్వాత లోపలికి తాగేసిన మత్తులో వెళ్ళింది ధర. ఆ తర్వాత గదిలోకి వెళ్ళింది నా తమ్ముడు చిన్న అంటూ సీసీ ఫుటేజ్ వీడియోని కూడా చూపిస్తాడు విష్ణు అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.